సో అయితే ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పినట్లు మనం ఫస్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో ఇంట్రడక్షన్లో నేను చెప్పాను కదా, మనకు బేసిక్స్లో 8 టాపిక్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ 8 టాపిక్స్లో ఫస్ట్ వన్ ఏంటి? బీ ఫార్మ్స్. సో ఈరోజు మనం బీ ఫార్మ్స్ మొత్తం చూద్దాము. అండ్ ట్రస్ట్ మీ, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ బీ ఫార్మ్స్లో మళ్ళీ కొన్ని సబ్ టాపిక్స్ నేర్చుకోవాలి. దాంట్లో ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటి అని అంటే సబ్జెక్ట్స్. దాన్ని మనం పర్సన్స్ కూడా అనొచ్చు. సో ఈ సబ్జెక్ట్స్ అంటే ఏంటి సార్ అంటే ఐ, వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ తీసుకోండి, మై, పేరెంట్స్, ఆర్ ఒకవేళ మీరు ఏదైనా ఒక ప్లూరల్ తీసుకుంటే కార్స్ అని చెప్పవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద పర్సన్స్. అండ్ ఇంకా దీనికి కొన్ని యాడ్ చేసుకోవాలి. హీ, షీ, ఇట్, రాహుల్ ఆర్ ఎనీ సింగులర్ యూ కెన్ టేక్. ఫర్ ఎగ్జాంపుల్ కార్. అండ్ రిమెంబర్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ థింగ్స్ అండ్ యానిమల్స్. థింగ్స్ అండ్ యానిమల్స్కి మనం ఇట్ యూజ్ చేస్తాము. సో వీటన్నిటిని ఏమంటాం మనము? సబ్జెక్ట్స్ అంటాము. ఓకే, సో ఇక్కడ ఒకటి బేసిక్ ఏం నేర్చుకోవాలి అని అంటే, ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా నించి ఉంటే ఇక్కడ మనకు ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకు పాస్ట్ టెన్స్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకు ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. సో ఎప్పుడన్నా మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్కి కలిస్తే మీరు ఏం మాట్లాడతారు? ఫస్ట్, అరే నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ ఉండే కనిపించలేదు, అది పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అది ప్రెజెంట్ టెన్స్. ఓకే, రేపు ఫ్రీగా ఉన్నావా, రేపు ఒక మూవీకి వెళ్దామా, ఓకే, ఇది ఫ్యూచర్ టెన్స్. సో మనం ఎప్పుడన్నా ఎవరితోనన్నా కలిసి మాట్లాడితే ఈదర్ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడతాము, లేకుంటే పాస్ట్ టెన్స్ మాట్లాడతాము, లేకుంటే ఫ్యూచర్ టెన్స్ మాట్లాడతాం. మంచిగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. సో ఇక్కడ మనం ఇప్పుడు నించున్నాం, ఇక్కడ నించుంటే మనకి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంటుంది, అవతలికి మనకు ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. సో ఇవి పర్సన్స్ అనమాట. సో ఫస్ట్ టాపిక్ క్లియర్ అయిపోయింది కదా, పర్సన్స్. ఐ, వి, యూ, దే, మై పేరెంట్స్, మై బ్రదర్స్, మై సిస్టర్స్, మై స్టూడెంట్స్, ఏదైనా ఒకటి తీసుకోండి. ఎనీ ప్లూరల్, ఇప్పుడు కార్స్ కానీ పెన్స్ కానీ ఏదైనా ఒకటి. హీ, షీ, ఇట్, ఏదైనా ఒక పేరు తీసుకోండి, ఆర్ ఎనీ సింగులర్ లైక్ కార్, పెన్, ఎనీథింగ్. సో వీళ్ళందరూ మనకు సబ్జెక్ట్స్ అవుతారనమాట. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరైతే ఏదైనా చేస్తున్నారు, ఎవరైతే ఏదైనా ఒక పని చేస్తున్నాడు, సో పని చేసే వాళ్ళని మనం సబ్జెక్ట్ అని చెప్తాము. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? టెన్సెస్. సో టెన్సెస్ మనకు మెయిన్లీ 3 టెన్సెస్ ఉంటాయి. ఓకే, ఒకటి ప్రెజెంట్ టెన్స్, ఒకటి పాస్ట్ టెన్స్, ఒకటి ఫ్యూచర్ టెన్స్. సో ఇక్కడ చూడండి, సో మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ రాసుకుందాము, అండ్ పాస్ట్ టెన్స్ ఇక్కడ రాసుకుందాం, అండ్ ఫ్యూచర్ టెన్స్ ఇక్కడ రాసుకుందాం. ఓకే, సో ఇలా నించుంటాం కదా మనం. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, ఓకే, ఇక్కడ మనకు పాస్ట్ టెన్స్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకు ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. ఇది చాలా మైండ్లో పెట్టుకోవాలి. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మీరు ఎట్లా నించోండి, ఇలా నించుంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఈ దానికి ఒక బాక్స్ వేసుకుందాం. ఓకే, ఈ బాక్స్ ఏం చేయాలి అని అంటే మీ ఇంట్లో డ్రా చేసి ఎక్కడైనా అతకబెట్టుకోండి. డైలీ దీన్ని చూస్తూ ఉండాలి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవి సబ్జెక్ట్స్. నెక్స్ట్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకే, సో సెకండ్ టాపిక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంది అని అంటే చిన్న టాపిక్ మరి, బీ ఫార్మ్స్. ఈ బీ ఫార్మ్స్ని ఏం చేయాలి అని అంటే మళ్ళీ 3 పార్ట్స్లో డివైడ్ చేయాలి. ఒకటేమో ప్రెజెంట్, ఒకటేమో పాస్ట్, ఒకటేమో ఫ్యూచర్. ప్రెజెంట్లో మనకి ఎన్ని బీ ఫార్మ్స్ ఉంటాయి? 3. పాస్ట్లో ఎన్ని ఉంటాయి? 2. ఫ్యూచర్లో ఎన్ని ఉంటాయి? 1. ఇక్కడ 3 ఏంటి అని అంటే యామ్, ఆర్, ఈజ్. ఇక్కడ పాస్ట్లో ఏంటి? వాజ్ అండ్ వర్. ఫ్యూచర్లో ఒకటే ఉంటుంది, దట్ ఈస్ విల్ బి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డివైడ్ చేయాలి. ఎన్ని పార్ట్స్లో డివైడ్ చేయాలి అని అంటే 3 పార్ట్స్లో డివైడ్ చేయాలి. ఐని సపరేట్ చేసేయాలి. ఓకే, ఐని సపరేట్ చేసేయాలి. నెక్స్ట్ ఇలాగా వీళ్ళని కూడా సపరేట్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఇవైతే బీ ఫార్మ్స్ ఉన్నాయో అవి మనం ఈ బాక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా చేయాలో ఆలోచిద్దాం. ఐకి ఎప్పుడైనా ఏమొస్తుంది? యామ్ వస్తుంది. ఐకి యామ్ అని అంటాం మనం. సో ఇక్కడ ప్రెజెంట్లో ఎన్ని బీ ఫార్మ్స్ ఉన్నాయని చెప్పాను? 3 ఉన్నాయని చెప్పాను. ఇక్కడ చెప్పాను కదా, యామ్, ఆర్, ఈజ్. పాస్ట్లో ఎన్ని ఉన్నాయని చెప్పాను? ఓన్లీ 2. మరి ఫ్యూచర్లో ఎన్ని ఉన్నాయని చెప్పాను? ఓన్లీ 1. సో ఇక్కడ యామ్ వచ్చేసింది. నెక్స్ట్ వి, యూ, దే, మై పేరెంట్స్, ప్లూరల్. వీటన్నిటికీ మనం ఏం యూజ్ చేయాలి? ఆర్ యూజ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ హీ, షీ, ఇట్కి ఏం యూజ్ చేయాలి? ఈజ్ యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ టీచర్. Okay, they are my friends.
అండ్ హీ ఈజ్ మై ఫ్రెండ్ ఇలా చెప్పాలి. పైన కేటగిరీలో ఐ ఆమ్ హ్యాపీ, we are happy, you are happy, they are happy, my parents are happy. Okay, cars are expensive అని చెప్పొచ్చు. నెక్స్ట్ he is my friend, she is my sister, it is hungry, Rahul is my best friend, car is expensive ఇలా చెప్పాలి. అంటే వీళ్ళకి am వస్తుంది ఐకి, అండ్ వీళ్ళందరికీ ఆర్ వస్తుంది, అండ్ వీళ్ళందరికీ ఈజ్ వస్తుంది. ఇది ఏ టెన్స్లో? ప్రెజెంట్ టెన్స్లో. తెలుగులో చెప్పాలి అని అంటే నేను ఆనందంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. ఓకే, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, దే ఆర్ హ్యాపీ. ఓకే, ఆమె ఆనందంగా ఉంది, షీ ఈజ్ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ ఇదే దాన్ని మనం పాస్ట్ టెన్స్లో చెప్పాలి అని అంటే ఐకి పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేసేది వాజ్, అండ్ వీళ్ళందరికీ మనం యూజ్ చేస్తాము వర్. దీన్ని వర్ అని చెప్పాలి, వేర్ అని చెప్పొద్దు. వేర్ అంటే ఎక్కడ, అది వేరు. ఓకే, ఇది వర్, అండ్ మళ్ళీ ఇక్కడ వాజ్ అని యూజ్ చేయాలి. ఓకే, వాజ్, వర్, వాజ్, ఇది పాస్ట్ టెన్స్. అండ్ నెక్స్ట్ ఏంటి మనకు? ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో మనం విల్ బీ అని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఒక సింపుల్ టెక్నిక్ ఏం చేయాలి అని అంటే ఐ ఆమ్ హ్యాపీ, ఐ వాజ్ హ్యాపీ, ఐ విల్ బీ హ్యాపీ. ఓకే, దే ఆర్ మై ఫ్రెండ్స్, దే వర్ మై ఫ్రెండ్స్, దే విల్ బీ మై ఫ్రెండ్స్. షీ ఈజ్ హ్యాపీ, షీ వాజ్ హ్యాపీ, షీ విల్ బీ హ్యాపీ. సో ఇలా మనము స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఏదైనా ఒకటి మళ్ళీ ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ టీచర్, ఐ వాజ్ ఏ స్టూడెంట్, ఐ విల్ బీ ఏ ప్రిన్సిపల్. అంటే నేను టీచర్ని, నేను స్టూడెంట్గా ఉండే, నేను ప్రిన్సిపల్గా ఉంటాను. ఓకే, నెక్స్ట్ ఇందులో నుంచి ఒక సెంటెన్స్, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, దే ఆర్ హ్యాపీ. వాళ్ళు ఆనందంగా ఉండే, దే వర్ హ్యాపీ. వాళ్ళు ఆనందంగా ఉంటారు, దే విల్ బీ హ్యాపీ. నెక్స్ట్ హీ తీసుకోండి, హీ ఈజ్ ఎ డాక్టర్, ఆయన ఒక డాక్టర్, ఆయన స్టూడెంట్గా ఉండే, హీ వాజ్ ఏ స్టూడెంట్, హీ విల్ బీ అ సీనియర్ డాక్టర్. ఇలా మనం ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ తీసుకోవాలి. ఓకే, యామ్, ఆర్, సారీ, యామ్, వాజ్, విల్ బీ, ఆర్, వర్, విల్ బీ, ఈజ్, వాజ్, విల్ బీ. సో ఈ విధంగా మనము బీ ఫార్మ్స్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి దీంట్లో. ఓకే, సో ఇది. సో పర్సన్స్ అర్థమైంది కదా, ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్. నెక్స్ట్ టెన్సెస్ 3 ఉంటాయి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ బీ ఫార్మ్స్ మనకు 6 ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, యామ్, ఆర్, ఈజ్, ఇక్కడ వాజ్, వర్, అక్కడ విల్ బీ. ఓకే, నెక్స్ట్ ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటి అని అంటే నేను ఆనందంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ, బాగానే చెప్తారు. నేను ఆనందంగా లేను, ఐఎమ్ నాట్ హ్యాపీ. కానీ క్వశ్చన్ వచ్చే దగ్గర వీఆర్ వెరీ వీక్ ఎట్. సో మనం ఎవరికైనా క్వశ్చన్ అడగాలి అని అనుకోండి, నువ్వు ఆనందంగా ఉన్నావా అని అడగాలి. కానీ మనం ఏం చేస్తాము అని అంటే ఆర్ యూ హ్యాపీ అని అడగాలి యాక్చువల్గా. కానీ మనం ఏం చేస్తాము, యు ఆర్ హ్యాపీ, ఆర్ యూ గోయింగ్ అని అడగాలి. కానీ మనం ఏం చేస్తాము, యు ఆర్ గోయింగా అని యూజ్ చేస్తాం, ఆ అని యూజ్ చేస్తాం. సో ఇండియాలో చాలా మంది చేస్తూ ఉంటారు, నేను చాలాసార్లు విన్నాను, విచ్ ఈజ్ రాంగ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పోవాలి అని అంటే మన బేసిక్స్ కరెక్ట్గా ఫాలో కావాలి. సో నెక్స్ట్ 4th టాపిక్, ఇందులో స్మాల్ టాపిక్ ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకు 6 ఉంటాయి, చాలా జాగ్రత్తగా వినాలి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. సో ఆ 6 సెంటెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ సెంటెన్స్ మనకు పాజిటివ్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి మనకు? నెగటివ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ ఏంటి అని అంటే పాజిటివ్ క్వశ్చన్. ఫోర్త్ సెంటెన్స్ ఏంటి అని అంటే నెగటివ్ క్వశ్చన్. ఓకే, ఫిఫ్త్ సెంటెన్స్ టైప్ ఏంటి అని అంటే WH పాజిటివ్ క్వశ్చన్. వినాలి. నెక్స్ట్ WH నెగటివ్ క్వశ్చన్. ఓకే, గ్రామర్ అంటే కొంచెం డ్రై సబ్జెక్ట్, కానీ ట్రస్ట్ మీ, ఒక్కసారి మనసు పెట్టి నేర్చుకున్నారనుకోండి మీకు అసలు ఫ్యూచర్లో గ్రామర్కి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, ఐ ప్రామిస్ యూ. సో ఇక్కడ 6 సెంటెన్సెస్ ఉన్నాయి, పాజిటివ్, నెగటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్, WH పాజిటివ్ క్వశ్చన్, WH నెగటివ్ క్వశ్చన్. సో ఇవన్నీ పదే పదే రాసే బదులు మనం ఏం చేద్దాము అంటే దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఇద్దాము. ఓకే, ఒక చిన్న ఫార్ములా లాగా, ప్లస్ మైనస్ Q ప్లస్ Q మైనస్ WH ప్లస్ అండ్ WH మైనస్. సో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ సెంటెన్స్లో ఏం తీసుకున్నారు? హీ తీసుకున్నారు. సో హీకి ఏ బీ ఫామ్ వస్తుంది? యామ్ వస్తుందా, ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుందా? ఈజ్ వస్తుంది. సో హీ ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ మై
ఫ్రెండ్, ఇది ప్రెసెంట్ టెన్స్. ఓకే, అది పాస్ట్ లో చెప్పాలి అని అనుకోండి, ఎలా చెప్తాము? హీ వాజ్ మై ఫ్రెండ్. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, హీ ఈజ్ మై ఫ్రెండ్, హీ వాజ్ మై ఫ్రెండ్. ఫ్యూచర్ చెప్పాలి అని అనుకోండి, హీ విల్ బీ మై ఫ్రెండ్. ఓకే, హీ ఈజ్ మై ఫ్రెండ్, హీ వాజ్ మై ఫ్రెండ్, హీ విల్ బీ మై ఫ్రెండ్. ఇది పాజిటివ్ సెంటెన్స్. మనం అందరం పాజిటివ్ సెంటెన్స్ చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్. నెక్స్ట్ నెగటివ్ చెప్పాలి. హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్. ఓకే, సో ఇక్కడ హీ ఈజ్ నాట్ కూడా అనొచ్చు, ఇజంట్ కూడా అనొచ్చు, దాని గురించి మాట్లాడదాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీ వాజ్ నాట్ మై ఫ్రెండ్. ఓకే, ఫ్యూచర్, హీ విల్ నాట్ బీ మై ఫ్రెండ్. ఓకే, సో ఇవన్నీ వీఆర్ వెరీ గుడ్ అట్ పాజిటివ్ అండ్ నెగటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ మనం ఈజీగా చెప్పేస్తాం. మరి ప్రాబ్లం ఇక్కడ వస్తుంది అని అంటే క్వశ్చన్స్లో మనకు ప్రాబ్లం వస్తుంది క్వశ్చన్స్లో. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు హీ ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్, ఇక్కడ జస్ట్ నాట్ ఒకటి యాడ్ చేస్తే నెగటివ్ సెంటెన్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ చేయాలి అని అంటే ఈ ఈజ్ని పట్టుకొచ్చి ముందు వేయాలి మనం. అప్పుడు ఏమవుతుంది? ఈజ్ హీ మై ఫ్రెండ్, ఇది క్వశ్చన్. ఇది ఈజ్ హీ మై ఫ్రెండ్, ఇది పాజిటివ్ క్వశ్చన్. ఈజ్ హీ మై ఫ్రెండ్, ఇది పాజిటివ్ క్వశ్చన్. అదే దాన్ని నెగిటివ్ క్వశ్చన్ చేయాలి అనుకోండి, ఇలా రాయాలి, ఈజ్ హీ నాట్ మై ఫ్రెండ్, ఇది నెగటివ్ క్వశ్చన్. సో ఎప్పుడన్నా ఒకటి సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మనకు సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎస్ ప్లస్ వి ప్లస్ ఓతో ఫామ్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. కానీ అదే క్వశ్చన్ చేయాలి అనుకోండి, క్వశ్చన్ చేయాలి అని అంటే ఈ వి ముందుకు వచ్చేయాలి. ఓకే, ఇది క్వశ్చన్ కి. చూడండి, ఇప్పుడు హీ ఈజ్ మై ఫ్రెండ్ అంటే హీ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్, ఆబ్జెక్ట్ ఏంటి? మై ఫ్రెండ్. అదే క్వశ్చన్ చేయాలి అని అనుకోండి, ఈ వర్బ్ అనేది ముందుకు వచ్చేసింది, లైక్ ఈజ్ హీ మై ఫ్రెండ్. సో పాజిటివ్, హీ ఈజ్ మై ఫ్రెండ్. నెగటివ్, హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్. పాజిటివ్ క్వశ్చన్, ఈజ్ హీ మై ఫ్రెండ్. నెగటివ్ క్వశ్చన్, ఈజ్ హీ నాట్ మై ఫ్రెండ్. సో ఇక్కడ వరకు బాగుంది సార్. నెక్స్ట్ ఈ 4 అర్థమైనాయి కదా. సరే, డబ్ల్యూహెచ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ కొంచెం పాజ్ చేసి మనం వెనక్కి వెళ్దాము. ఓకే, సో నెక్స్ట్ అవి 4 సెంటెన్స్ టైప్స్ చెప్పాను, ఇంకా 2 చెప్తాను, వినండి. సో ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అయిపోయింది కదా, ఇంకో 2 ఉన్నాయి చెప్తాను. దానికన్నా ముందు షార్ట్ ఫార్మ్స్ అనే ఒక చిన్న టాపిక్ నేర్చుకోవాలి. షార్ట్ ఫార్మ్స్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యామ్ ప్లస్ నాట్. ఓకే, యామ్ నాట్, ఇది చేంజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ప్లస్ నాట్, అది ఇజింట్ అవుతుంది. సేమ్ వే వాజింట్ అవుతుంది, వాజ్ ప్లస్ నాట్. ఆర్ ప్లస్ నాట్ ఏమవుతుంది? అరెంట్ అవుతుంది. ఓకే, వర్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వరెంట్ అవుతుంది. విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వోంట్ అవుతుంది. అది కూడా ఒక చిన్న టాపిక్ మన దాంట్లో. షార్ట్ ఫార్మ్స్ అనేది ఒక చిన్న టాపిక్, దీన్ని మనం కాంట్రాక్షన్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేస్తాము డబ్ల్యూహెచ్ వర్డ్స్. ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అర్థమైతే మనకు ఇవి 2 సెంటెన్స్ టైప్స్ కూడా అర్థమవుతాయి. సో దానికోసం నేను మీకు డబ్ల్యూహెచ్ వర్డ్స్ చెప్తున్నాను. ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేర్, వెన్, హూ, హౌ, వాట్, ఎట్సెట్రా, ఇలాంటి సెంటెన్సెస్ మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటాం. ఎందుకంటే అవి డబ్ల్యూహెచ్ తోని స్టార్ట్ అవుతున్నాయి. వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, హూ అంటే ఎవరు, హౌ అంటే ఎలా, వాట్ అంటే ఏంటి. సో ఇవి డబ్ల్యూహెచ్ వర్డ్స్ అన్నమాట. సో ఇవి తీసుకొని ఇప్పుడు మనం సెంటెన్సెస్ రాయాలి. ఎక్కడ? ఇక్కడ. అయితే హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ నాట్ మై ఫ్రెండ్, ఈజ్ హీ మై ఫ్రెండ్, ఈజ్ హీ నాట్ మై ఫ్రెండ్. క్వశ్చన్ చేయాలి అని అనుకోండి, వై ఈజ్ హీ మై ఫ్రెండ్. ఓకే, ఇక్కడ వై ప్లేస్లో మీరు వెన్ కూడా రాసుకోవచ్చు, హౌ కూడా రాసుకోవచ్చు. వెన్ ఈజ్ హీ మై ఫ్రెండ్, హౌ ఈజ్ హీ మై ఫ్రెండ్. ఓకే, అట్లా ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఈజ్ హీ మై ఫ్రెండ్ అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఉంది ఈజ్ హీ మై ఫ్రెండ్, అది ఇక్కడ రాసేసి జస్ట్ డబ్ల్యూహెచ్వై రాస్తే చాలు. నెక్స్ట్ సేమ్ ఈజ్ హీ నాట్ మై ఫ్రెండ్ ఉంది కదా, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయండి, ఈజ్ హీ నాట్ మై ఫ్రెండ్. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఏం యాడ్ చేస్తారు? డబ్ల్యూహెచ్వై యాడ్ చేయాలి, అంతే. సో ఇలా 6 సెంటెన్స్ టైప్స్ అయిపోయినాయి చూడండి. హీ ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ నాట్ మై ఫ్రెండ్, ఈజ్ హీ మై ఫ్రెండ్, ఈజ్ హీ నాట్ మై ఫ్రెండ్, వై ఈజ్ హీ మై ఫ్రెండ్, వై ఈజ్ హీ నాట్ మై ఫ్రెండ్. అదే మనం సేమ్ పాస్ట్కి వెళ్ళిపోతే, హీ వాజ్ మై ఫ్రెండ్, హీ వాజ్ నాట్ మై ఫ్రెండ్, వాజ్ హీ మై ఫ్రెండ్,
ఇది క్వశ్చన్. నెక్స్ట్ వాజ్ హీ నాట్ మై ఫ్రెండ్, ఇది నెగటివ్ క్వశ్చన్. వై వాజ్ హీ మై ఫ్రెండ్. నెక్స్ట్ వై వాజ్ హీ నాట్ మై ఫ్రెండ్. ఓకే, ఇది పాస్ట్ టెన్స్ అనమాట. హీ వాజ్ మై ఫ్రెండ్, హీ వాజ్ నాట్ మై ఫ్రెండ్, వాజ్ హీ మై ఫ్రెండ్, వాజ్ హీ నాట్ మై ఫ్రెండ్, వై వాజ్ హీ మై ఫ్రెండ్, వై వాజ్ హీ నాట్ మై ఫ్రెండ్. సో ప్రెసెంట్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఫ్యూచర్. హీ విల్ బీ మై ఫ్రెండ్, హీ విల్ నాట్ బీ మై ఫ్రెండ్. క్వశ్చన్ ఏమొస్తుంది? విల్ హీ బీ మై ఫ్రెండ్, విల్ హీ నాట్ బీ మై ఫ్రెండ్, why will he be my friend, why will he not be my friend. ఓకే, ఇవి 6 ప్రెజెంట్లో, 6 పాస్ట్లో, 6 ఫ్యూచర్లో. అయితే ఒక్క సెంటెన్స్ ఏదైనా మీరు చెప్తున్నారు అనుకోండి, దానికి మనం 18 చెప్పొచ్చు సింపుల్గా. ఎలా అంటే చూడండి, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ నాట్ ఏ టీచర్, ఐమ్ ఐ ఏ టీచర్, ఐమ్ ఐ నాట్ ఏ టీచర్, వై ఐమ్ ఐ ఏ టీచర్, వై ఐమ్ ఐ నాట్ ఏ టీచర్. Past, I was a teacher, I was not a teacher, was I a teacher, was I not a teacher, why was I a teacher, why was I not a teacher. I will be a teacher, I will not be a teacher, will I be a teacher, will I not be a teacher, why will I be a teacher, why will I not be a teacher. Now ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, సార్ ఇవి మాకు ఎట్లా యూజ్ అవుతాయి సార్ అంటే 100% యూజ్ అవుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినన్నా అడగాలి, ఓకే నువ్వు అక్కడ ఏం చేస్తూ, నువ్వు అక్కడ ఎందుకుండే, నువ్వు అక్కడ ఎందుకుండే అని అడగాలి. ఎట్లా అడుగుతారు? వై వర్ యూ ప్రెజెంట్ దేర్, వై వర్ యూ ప్రెజెంట్ దేర్ అలా అడగాలన్నమాట. నువ్వు సంగారెడ్డిలో ఎందుకుండే అని అడగాలి, వై వర్ యూ ఇన్ సంగారెడ్డి. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తాము అని అంటే, నువ్వు ఎందుకు ఉండే, సరే గుర్తుపెట్టుకోండి, ఉండే అంటే పాస్ట్, ఎందుకు ఉన్నావు అంటే ప్రెజెంట్, ఎందుకు ఉంటావు అంటే ఫ్యూచర్. సో సింపుల్ తెలుగు నుంచి మనం ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. దాన్ని ఏం చేయాలి అని అంటే, నువ్వు సంగారెడ్డిలో ఎందుకున్నావు, వై ఆర్ యూ ఇన్ సంగారెడ్డి. నువ్వు సంగారెడ్డిలో ఎందుకుండే, వై వర్ యూ ఇన్ సంగారెడ్డి. నువ్వు ఎందుకు సంగారెడ్డిలో ఉంటావు, వై విల్ యూ బీ ఇన్ సంగారెడ్డి. నేను చెప్పాను కదా, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ ఈజీగా చెప్తాము. ప్రాబ్లం ఇక్కడ వస్తుంది అంటే క్వశ్చన్స్, ఈ నెక్స్ట్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్, WH పాజిటివ్ క్వశ్చన్, WH నెగటివ్ క్వశ్చన్. ఈ 4 సెంటెన్స్ చెప్పాలి అని అంటే మనకు చాలా చాలా ప్రాబ్లం అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇది మనం హీ ఈజ్లో తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఒకవేళ మనం దే ఆర్లో తీసుకుంటే, దే ఆర్ మై ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ మై ఫ్రెండ్స్, ఆర్ దే మై ఫ్రెండ్స్, ఆర్ దే నాట్ మై ఫ్రెండ్స్, వై ఆర్ దే మై ఫ్రెండ్స్, వై ఆర్ దే నాట్ మై ఫ్రెండ్స్. ఇది ప్రెజెంట్లో 6. అదే పాస్ట్లో చెప్పాలి అని అనుకోండి, దే వర్ మై ఫ్రెండ్స్, దే వర్ నాట్ మై ఫ్రెండ్స్, వర్ దే మై ఫ్రెండ్స్, వర్ దే నాట్ మై ఫ్రెండ్స్, వై వర్ దే మై ఫ్రెండ్స్, వై వర్ దే నాట్ మై ఫ్రెండ్స్. అదే ఫ్యూచర్ చెప్పాలి అని అనుకోండి, దే విల్ బీ మై ఫ్రెండ్స్, దే విల్ నాట్ బీ మై ఫ్రెండ్స్, విల్ దే బీ మై ఫ్రెండ్స్, విల్ దే నాట్ బీ మై ఫ్రెండ్స్, వై విల్ దే బీ మై ఫ్రెండ్స్, వై విల్ దే నాట్ బీ మై ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్, సో ఇక్కడ చూడండి ఒక చిన్న రివిజన్, పర్సన్స్, ఇవన్నీ పర్సన్స్. ఓకే, నెక్స్ట్ టెన్సెస్ ఏంటి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ బీ ఫార్మ్స్, 6 బీ ఫార్మ్స్ ఉంటాయి అన్నాను కదా. ప్రెజెంట్లో యామ్, ఆర్, ఈస్, పాస్ట్లో వాజ్, వర్ అండ్ ఫ్యూచర్లో విల్ బి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 6 ఉంటాయని చెప్పాను. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్, WH పాజిటివ్ క్వశ్చన్, WH నెగటివ్ క్వశ్చన్. సో దీన్ని మనం ప్లస్ మైనస్, క్యూ ప్లస్, క్యూ మైనస్, WH ప్లస్, WH మైనస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ షార్ట్ ఫార్మ్స్ చెప్పాను కదా. సరే ఇక్కడ షార్ట్ ఫార్మ్స్ గురించి మీకు హెల్ప్ అయ్యేది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను, వినండి. సో దోస్ హూ ఆర్ ప్లానింగ్ టు గో అబ్రాడ్, those who are preparing for PTE, Duolingo, IELTS, ఓకే ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా. సో వాళ్ళు ఏం చేయాలి అని అంటే షార్ట్ ఫార్మ్స్ యూజ్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే మీ ఎగ్జామ్ ఒక AI తీసుకుంటుంది కాబట్టి అక్కడ మీరు షార్ట్ ఫార్మ్స్ యూజ్ చేయకుండా ఫుల్ ఫార్మ్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో యువర్ నేమ్ అని అన్నారు అనుకోండి, ఐ డోంట్ నో యువర్ నేమ్ 5 వర్డ్స్ కిందకే కౌంట్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ ఐ డు నాట్ నో యువర్ నేమ్ అంటే ఐ డు నాట్ నో యువర్ నేమ్ 6 వర్డ్స్ కింద కౌంట్ చేస్తారు. డోంట్ అంటే ఒకటే వర్డ్ అవుతుంది, డు నాట్ అంటే 2 వర్డ్స్ అవుతాయి అనమాట. సో మీరు ఎన్ని ఎక్కువ వర్డ్స్ మాట్లాడితే అక్కడ మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఎవరన్నా
అబ్రాడ్ వెళ్ళడానికి ఎగ్జామ్స్కి ట్రై చేస్తూ ఉంటే ఫుల్ ఫామ్స్ యూజ్ చేయండి, షార్ట్ ఫామ్స్ యూజ్ చేయకండి. జనరల్గా అయితే స్పోకెన్ ఇంగ్లీష్లో మనం షార్ట్ ఫామ్స్ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి WH వర్డ్స్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వాట్, వేర్, వెన్, హౌ, ఇలాంటివన్నీ WH వర్డ్స్. అండ్ లాస్ట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో మనకు స్కూల్లో ఆల్రెడీ ఇది నేర్పించారు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో బీ ఫామ్స్లో సెంటెన్సెస్ చేయాలి అని అంటే నేను సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. సబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇగో ఇవన్నీ సబ్జెక్ట్స్, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. సో సెంటెన్స్ చేయాలంటే మీకు సబ్జెక్ట్స్ కావాలి, నేను మీకు ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ వర్బ్స్ కావాలి. సో వర్బ్స్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చేసాను, యామ్, ఆర్, ఈజ్, వాజ్, వర్, విల్ బి, ఇవి వర్బ్స్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే సార్ మనకి ఇప్పుడు ఆబ్జెక్ట్స్ కావాలి. సెంటెన్స్ చేయాలంటే ఏం కావాలి, ఆబ్జెక్ట్స్ కావాలి. సో నేను ఈ ఆబ్జెక్ట్స్ మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఆబ్జెక్ట్స్ ఏముంటాయంటే ప్రెప్టా, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ యాక్రోనిమ్ గుర్తుపెట్టుకోవాలి. పి అంటే ప్రొఫెషన్, ఆర్ అంటే రిలేషన్, ఈ అంటే ఎమోషన్, పి అంటే ప్లేస్, టి అంటే థింగ్స్, అండ్ ఏ అంటే యాడ్జెక్టివ్స్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రొఫెషన్ అని చెప్పాను కదా, పి అంటే ప్రొఫెషన్ అంటే హూ ఆమ్ ఐఎమ్ ఏ టీచర్. ఓకే, హూ ఈజ్ హీఈస్ ఏ టీచర్. హూ ఈజ్ షీ ఈజ్ ఏ టీచర్. సో ఏదైనా ప్రొఫెషన్ చెప్పేటప్పుడు బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిలేషన్ చెప్పడానికి, ఓకే, హీఈస్ మై బ్రదర్, షీ ఈజ్ మై సిస్టర్, ఓకే, అండ్ దే ఆర్ మై కజిన్స్. అలా రిలేషన్ చెప్పడానికి కూడా మనం బీ ఫార్మ్సే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎమోషన్, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, సో బీ ఫామ్ యూజ్ చేసాం, యామ్. వాళ్ళు ఆనందంగా ఉండే, దే వర్ హ్యాపీ, సో అది కూడా ఎమోషనే, అండ్ వర్ యూజ్ చేసాము. నెక్స్ట్ ప్లేస్, నేను సంగారెడ్డిలో ఉన్నాను, ఐఎమ్ ఇన్ సంగారెడ్డి. ఓకే, ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా, ఐ విల్ బీ ఇన్ మలేషియా. సో ప్లేసెస్ గురించి చెప్పడానికి కూడా మనం బీ ఫామ్సే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, థింగ్స్. థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఏ మార్కర్, ఇట్ ఈస్ ఏ వాచ్, ఇట్ ఈస్ అండ్ ఐడి కార్డ్. సో ఇలాంటి థింగ్స్ గురించి చెప్పాలంటే కూడా మనం బీ ఫార్మ్సే యూజ్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ అడ్జెక్టివ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, ఇలాంటి అడ్జెక్టివ్స్ తీసుకొని ఒక సెంటెన్స్ చేయాలంటే కూడా మనకు బీ ఫార్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈస్ బ్యూటిఫుల్, హీ ఈస్ హ్యాండ్సమ్. సో ఇలాంటి సెంటెన్సెస్ చెప్పాలంటే కూడా మనకు బీ ఫార్మ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్లాస్. అండ్ చిన్న హోంవర్క్ ఏంది అని అంటే ఒక సెంటెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దే ఆర్ బిజీ, దే ఆర్ బిజీ. ఒక సెంటెన్స్ తీసుకున్న తర్వాత దీన్ని మనం 3 స్టెప్స్లో ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇది చెప్పే ముందు అందరు జాగ్రత్తగా వినండి. మనకు ఇంగ్లీష్ రాదు అని అనుకుంటాం కదా, అది తప్పు. మనకి ఇంగ్లీష్ వచ్చు. ఏం రాదు సార్ అంటే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. See, when I'm talking to you, are you all able to understand my English? Yes, it means you know English very well. The problem is with spoken English, you are unable to open your mouth and speak, because in our life we never opened our mouth. We have been always speaking in Telugu or in our mother tongue. So that's the reason why we are not very good at spoken English. So English రాదు అని చెప్పకండి, ఇప్పటి నుండి మనకు స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. అది ఎట్లా రాదో చూద్దాము, ఎందుకు రాదో చూద్దాము, తప్పకుండా వస్తుంది. సో దే ఆర్ బిజీ అన్నారు కదా, ఇప్పుడు దీన్ని మనం 3 స్టెప్స్లో ప్రాక్టీస్ చేయాలి. ఎలా అంటే దే ఆర్ బిజీ కదా, ఫస్ట్ దీన్ని ప్రెజెంట్లో చెప్పారు కదా, నెక్స్ట్ పాస్ట్లో చెప్పండి. పాస్ట్లో ఎలా చెప్తారు, దే ఆర్ బిజీ ఏమవుతుంది, దే వర్ బిజీ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవుతుంది, దే విల్ బీ బిజీ అవుతుంది. అర్థమైందా? దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏం చేస్తారు, దే ఆర్ బిజీ, they are not busy, they were busy, they were not busy, they will be busy, they will not be busy. ఇది స్టెప్ నెంబర్ 2. సో స్టెప్ నెంబర్ 1లో అన్ని పాజిటివ్ సెంటెన్స్ చెప్పాలి, స్టెప్ నెంబర్ 2లో పాజిటివ్ నెగటివ్ రెండు చెప్పాలి, అండ్ స్టెప్ నెంబర్ 3లో ఏం చేయాలంటే అన్ని 18 సెంటెన్సెస్ చెప్పాలి. సో ఇక్కడ ఉంది కదా దే ఆర్ బిజీ, దీనికి 18 చెప్పాలి. ఈరోజు నేను చెప్తాను, మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. దే ఆర్ బిజీ, దే ఆర్ నాట్ బిజీ, ఆర్ దే బిజీ, ఆర్ దే నాట్ బిజీ, వై ఆర్ దే బిజీ, వై ఆర్ దే నాట్ బిజీ, దే వర్ బిజీ, దే వర్ నాట్ బిజీ, were they busy, were they not busy, why were they busy, why were they not busy, they will be busy, they will not be busy, will they be busy, will they not be busy, why will they be busy, why will they not be busy. సో ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఈ బాక్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్. సరే, ఒక ఫన్ పార్ట్ చెప్తాను వినండి. ఇమాజిన్ యూ హ్యావ్ వెంట్ ఫర్ ఏ వాష్రూమ్, సారీ, యూ హ్యావ్ గాన్ ఫర్ ఏ వాష్రూమ్, అండ్ దేర్ you have a bucket but you don't have a
జగ్. సో దాన్ని మనం తెలుగులో ఏమంటాము, బకెట్ ఉంది కానీ డబ్బా లేదంటాం. సో డబ్బా లేకుంటే వాష్రూమ్లో ఎంత ప్రాబ్లం అవుతుంది, సేమ్ వే ఈ డబ్బా లేకపోతే కూడా మన ఇంగ్లీష్లో అంతే ప్రాబ్లం అవుతుంది. సో ఈ డబ్బా డ్రా చేసుకోండి, మీ ఎక్కడన్నా అద్దం దగ్గర అతకబెట్టుకోండి, డైలీ దాన్ని చూస్తూ ఉండండి. సో డైలీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఐతో ఒక సెంటెన్స్ ప్రాక్టీస్ చేయండి 18. ఇందులో నుంచి ఒక సెంటెన్స్ తీసుకోండి, దే, యూ, వి, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని 18 ప్రాక్టీస్ చేయండి. ఇందులో నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకోండి, రాహుల్ కానీ, రామ్ కానీ, హీ కానీ, షీ కానీ, ఇక్కడ నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకొని ఇక్కడ కూడా 18 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే, ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పార్ట్ నెంబర్ 2లో. థ్యాంక్ యూ.